శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు ఇంట్లో సిరి సంపదలు స్థిరంగా ఉండాలి అంటే అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి? ఒక్కటే మాట చెప్తానండి, మనం సంపాదించుకునే డబ్బులకి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా అండి? మన పూర్వజన్మ పుణ్యం వల్ల మనం సంపాదించుకుంటాం, పూర్వజన్మ పాపం వల్ల పోగొట్టుకుంటాం. అయితే స్థిరంగా ఉండటానికి మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ అమ్మవారి ఆరాధన అయితే చేయాలి. ఇప్పుడు 10,000 సంపాదించే వాళ్ళు 10,000 మొత్తం నెల పొడవునా ఖర్చు పెడితే అండి స్థిరంగా ఎక్కడ ఉంటుంది? దానికి అమ్మవారు వచ్చి చెప్తుందా ఇంట్లో ఉంచుకో అని? మనం కొన్ని సేవింగ్స్ చేసుకోవాలి. 10,000 జీతం దగ్గర నుంచి చెప్తున్నాను నేను. ఒక 1,000 రూపాయలు ఖచ్చితంగా సేవింగ్స్, పిల్లల కోసమా, మన భవిష్యత్తు కోసమా, ఇంకేదైనా కారణంగానే ఒక 1,000 రూపాయలు అంటే జీతం పెరిగే కొద్దీ సేవింగ్స్ పెరుగుతూ పోతాయి. 20,000 వాళ్ళు 2,000 అలా పెంచుకుంటూ కొంచెం సేవింగ్స్ చేసుకోవాలి. ఇంట్లో ఖర్చుల్ని చూసుకుంటూ పొదుపుగా, మనం ఇంట్లో ఉన్న మహిళ బాధ్యత ఎక్కువ, పొదుపుగా ఉంటూ చేయాలి. అయితే కొంతమంది పాపం చాలా పొదుపుగా ఉంటారు, ఇలా సేవింగ్స్ చేస్తారు, కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలామంది అంటారు, మీకు డబ్బులు ఖర్చు అవ్వాలంటే నా చేతికి ఇవ్వండి, క్షణంలో అయిపోతాయి అంటూ ఉంటారు. అంటే వాళ్ళ చేతుల్లో అలా అని వాళ్ళు ఇది అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారి ఆరాధన చేయాలి. అప్పుడు అంటే అనారోగ్య సమస్య రావటము, దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టేయటము, లేకపోతే ఇంటికి ఎవరో రావటము, లేకపోతే ఎక్కువగా శుభకార్యాలు అయితే కానుకలుగా ఎక్కువ ఇవ్వాలి, మరి జీతాలు సరిపోవాలిగా, దాచుకుని తీసేయాల్సి వస్తుంది. ఇలా ఖర్చు అయిపోతాయి అనారోగ్య సమస్యలు, కానీ ఏ ఒకటి వచ్చి డబ్బు ఖర్చు అయిపోద్ది అన్నమాట. అప్పుడు అమ్మవారిని ఎలా ఆరాధించాలి? 8 శుక్రవారాలు, ఏ శుక్రవారం అయినా మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఆ శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేని 3 గంటలకు లేవండి. ఇది మీ ఇంట్లో ధనం స్థిరంగా నిలబడాలి అన్న దృఢ సంకల్పం మీకుంటే తప్పకుండా పూజ చేయాలి, లేవాల్సిందే. కొంచెం కష్టపడాలి, ఒళ్ళును వంచాలి, నిద్రను తగ్గించుకోవాలి. తగ్గించుకోమని చెప్పట్లేదు, 3 గంటలకు లేస్తే ఉంది, 10-11కు పూజ అయిపోయాక మీరు పడుకోవచ్చు కదా. ఆ శుక్రవారం ఎక్కడ మీరేం తగ్గించుకోవట్లేదు నిద్ర. అయితే ఆ 3 గంటలకు లేచి ఇంటిని శుభ్రం చేసి, గడపని శుభ్రంగా దుమ్ము బూజు ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి, పసుపును పూసి కుంకుమతో పసుపుతో బొట్లను పెట్టి ఇంటి ముందు లక్ష్మీ కుబేర ముగ్గును వేయండి. శుక్రవారం కదా, అందంగా వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మీరు కూడా తలస్నానం చేయాలి. చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు మాత్రమే ధరించాలి. ముందు రోజు వేసుకున్న, 1 గంట వేసుకున్న, అరగంట వేసుకున్న, శరీరం మీద పెట్టి తీసాక ఇంకా మళ్ళా పూజకి వాటికి అసలు వాడటానికే లేదు. మీరు మిగతా ఏమన్నా వేసుకోండి, అనారోగ్య సమస్యలు ఏం తెచ్చుకున్నా సంబంధం లేదు, కానీ పూజ దగ్గర మాత్రం ఉతికి శుభ్రపరిచిన దుస్తుల్ని ధరించాలి. ధరించి పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకొని, అమ్మవారి ఫోటో ఉంటుందిగా, అమ్మవారి ఫోటో లేకపోయినా అండి వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోని శుభ్రంగా తుడిచి గంధము కుంకుమతో బొట్లను పెట్టి అమ్మవారికి మనకి సీజనల్గా వచ్చే పువ్వుల హారము, తులసి దళ హారము వేసి అమ్మవారికి పాలతో చేసిన పాయసాన్నాన్ని తయారు చేసి కొబ్బరికాయను కూడా దగ్గర పెట్టుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదివే ముందు మీరు నిత్యము చేసే పూజ చేయాలండి. తప్పకుండా చేసిన తర్వాత ఈ లక్ష్మీ అష్టోత్తరం, ఈ పాలతో చేసిన పాయసాన్నాన్ని పెట్టి, అమ్మ తల్లి నువ్వు వస్తున్నావు, ధనం మా ఇంటికి వస్తుంది, కానీ అది నిలబట్టం లేదు, ఖర్చు అయి వెళ్ళిపోతుంది, కానీ స్థిరంగా మా ఇంట్లో ఉండాలి తల్లి అని చెప్పి నేను అమ్మని ఏ జన్మలో చేసిన ఇదో మాకు ఇప్పుడు ఇలా ఖర్చు అయిపోతుందని మాత్రం మీరు ప్రార్థన చేయాలండి. చేసి దీపారాధన అండి, మీరు అష్టమూలికా తైలం అని మనం పూజా సామాగ్రి దొరికే దుకాణంలో దొరుకుతుంది. అష్టమూలికా తైలం చిన్న బాటిల్ దొరుకుతుంది. అలాగే అరటి నార ఒత్తులు కూడా తెచ్చుకోండి. అవి తెచ్చుకొని ఈ అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన, అమ్మవారి వైపుకు దీపం చూస్తున్నట్లుగా దీపాన్ని వెలిగించి శ్రీ సూక్తం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, కనకధార స్తోత్రం చదవండి. మీరు ఈ శుక్రవారం ఈ 3 చదవడం మొదలు పెట్టారు కదా, 8 శుక్రవారాలు పూర్తయ్యే వరకు కూడా ఈ 3ని మీరు చదవండి, ప్రతిరోజు చదవండి. ఖచ్చితంగా ధనం అనేది ఇంట్లో నిలబడుతుంది. 8 శుక్రవారాలు
ఇదంతా అయిపోయాక కూడా అండి ఈ 3 చదవటానికి మనకు 15 నిమిషాలు కూడా పట్టదు. ప్రతిరోజు చదవండి, ఉదయము సాయంత్రము. ఖచ్చితంగా లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కానీ ఇవి ఎప్పుడు చేయమన్నా మీరు చేసే పొదుపు చేస్తూ మీ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నా అధికంగా ఉన్నట్లుండి ఏదో ఒకటి వచ్చినప్పుడు మాత్రం చేయండి. మీరు అధికంగా ఖర్చు పెట్టేస్తూ అనవసరమైన ఖర్చులు పెట్టి నా ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలనంటే ఏ పరిహారము దానికి లేదు, ఏ శాస్త్రంలోనూ కూడా లేదు. మనం చేసే పనుల బట్టే మన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. భగవంతుణ్ణి పట్టుకొని నాకు ఇది అయ్యింది నువ్వు ఇది చెయ్యి అంటే ఆయన మనకు చేయడానికే ఉన్నాడా? ఆయన చెప్పిన ధర్మసూత్రాల్ని మనం పాటించట్లేదు. అతి ఆశ, అతి కోరికలు, అతిగా ధన వ్యయం చేసుకొని నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా వ్యయం చేసేవాళ్లే కదా మనిషి అనేవాడు. కాబట్టి ఏ కోటీశ్వరుడైనా కూడా ధనాన్ని పొదుపు చేస్తూ వెళితేనే ఆయన కోట్ల ఆస్తులు నిలబడ్డాయి. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోట్లు ఉన్నాయి కదా అని కోట్లని ఖర్చు పెట్టట్లేదు వాళ్ళు. కొంత సేవింగ్స్ కూడా చేస్తూ ఉంటేనే వాళ్ళు కూడా కోటీశ్వరులుగా వాళ్ళు ఎదిగారనమాట. కాబట్టి ఇప్పుడు ఆ లెక్కకు వస్తే అందరూ అంటారు కదా బిల్ గేట్స్ ఏమైనా లక్ష్మీ పూజ చేశాడు, అది నిజం. ఈ లక్ష్మీ పూజ చేయకపోయినా ఆయన టాలెంట్తో 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు దాచి 5 రూపాయలు ఖర్చు పెడుతూ ఆ 5ను పెంచుకుంటూ వేల కోట్లు బిలియనియర్ అయిపోయాడు. అలా మనవంతు ప్రయత్నం చేస్తూ ఈ 8 శుక్రవారాలు మీరు ఈ అష్టమూలికా తైలము అరటి నారవత్తులతో దీపారాధన చేసి అమ్మవారికి ఈ 3 చేయండి. శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం, ఈ 3 మీరు చదివారు అంటే తప్పకుండా మీకు ధనం స్థిరంగా ఇంట్లో నిలబడుతుంది. స్వస్తి.